బైక్ ఎన్ని చక్రాలు ఉంటాయి? అంటే అది బైక్ ఏమో తెలీదు. పెద్దగా ఆలోచించావు చూడు, ఇక్కడ బాధేసింది నాకు. ఇంకెక్కడ ఫ్రెండ్స్ లవర్స్ తో కూడా పులిహోర కలుపుతారా? వాళ్ళెవరు వీళ్ళెవరు చివరాక నాలెవరు అయింది. ఒకటి అడిగారు ఒకటి చెప్పాడు చేయరని. అవును నువ్వు చెప్పు. చైర్ కాకుండా కుర్చీ అండి. మీ నెంబర్ ఎవరు? నెంబర్ 100. ఇప్పుడు మీరు అబ్బాయిల దగ్గర ఆగున్నారు, అది మీకు తెలియట్లేదు. నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను, మేము ఆన్సర్ చెప్పట్లేదు. అందరికి ఫన్ కావాలి. అదే మీకు అందరికి ఫన్ కావాలి. మీ పేరేంటి? హంసలు అంటారు గింసలు అంటారు, మా వల్ల అవదు. సాయి కిరణ్. సాయి కిరణ్. సరే ఇప్పుడు మనకి సాయి కిరణ్ ఏం చేస్తావు? డాన్స్ చేస్తావా? ఖాళీనే. ఏం చేస్తావు అని అడిగి ఇప్పుడు ఏం చేస్తావు అన్నాడు. జాబ్ చేస్తున్నా. ఇప్పుడు ఏం చేస్తావు అని అడిగా రోడ్ మీద. నుంచున్నానండి. ఇప్పుడే జస్ట్ ఒక అమ్మాయితో మాట్లాడొచ్చాడు. నేను మాట్లాడానండి, మీరు మాట్లాడి నన్ను అంటారేంట్రా? ఆడు మాట్లాడారు, మధ్యలో నల్లు అవుతారేంటి? ప్రిస్క్రిప్షన్ స్పెల్లింగ్ ఏంటి? మళ్ళీ అడగండి. ప్రిస్క్రిప్షన్ స్పెల్లింగ్ ఏంటి? దాన్ని తెలుగులో చెప్పండి. డాక్టర్ రాస్తారు, బైపీసీ స్టూడెంట్ అంటే ప్రిస్క్రిప్షన్ తెలీదా? మా డాక్టర్ అంటే డాక్టర్ రాస్తారేంటి? బైపీసీ అంటే వెళ్ళి అందుకే బైపీసీయా? పరాసుకలేండి మరి మనతో. మాస్క్ వద్దులే అన్న, అభిమానులు పెరిగిపోతారా మనకి? ఏం కాదులే. లేదు నేను తీను. మైక్ సౌండ్ పెంచండి. నేనేం చేయనండి దానికి, ఎంతకన్నా గట్టిగా మాట్లాడతాం మేడం. మాట్లాడండి పర్లేదు. ఇప్పుడేంటి ప్రిస్క్రిప్షన్ స్పెల్లింగ్ అని అడిగాను. తెలుగులో చెప్పమన్నాను నేను. తెలుగులో నాకు కూడా తెలియదు. నాకు తెలియదు ఇంగ్లీష్లో. మేమే తెలుగు మీడియం అని పట్టుకొచ్చి ఇంగ్లీష్లో క్వశ్చన్లు అడుగుతారేంటంటే. తెలుగు బైపీసీ ఇంగ్లీష్ బైపీసీ కూడా ఉంటుందా? చదువు కాదా ఏంటి? లేదు దానికి మాకే. ప్రిస్క్రిప్షనా? కదా అన్న, ప్రిస్క్రిప్షన్ ఏదో అన్నారు. ఏంటిదండి అది? ప్రిస్క్రిప్షన్. PRISCTION. మా ఇష్టం అండి ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఇష్టం. మా ఓకే చెప్పు. అది మా భాష కాదు. మీ భాష కాదండి అది. భాష కాదు. సరే పని. తెలుగులో పుట్టాం కాబట్టి తెలుగు బైపీసీ చదువుతున్నాం. తెలుగు బాగా. తెలుగు వచ్చి బాగా. సరే పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా ఏం చేశారు? తెలుగులో మాట్లాడారు. అన్నం తిన్నా, పడుకున్నా. లెక్కుండానే అన్నం తినేశారు. అన్నం తినేశారు. బ్రష్ అప్పుడు చేయాలనిపించలేదు. బ్రష్ అప్పుడు చేయాలనిపిస్తుంది. బ్రష్ చేయకుండానే అన్నం తినేస్తారా? ముందు ఎవడన్నా టిఫినే తింటారండి. మీరు చేసినవి చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను చేసింది. అవును టిఫిన్ బ్రష్ చేయకుండా తింటారా మీ ఊర్లో? అన్నాడు రాత్రి తినొచ్చు కదా. పొడుకునే ముందు కడిగానండి బ్రష్, అందుకే పొద్దున్న కడగలేదు బద్ధకం వేసి. అన్నం తిన్నా, పడుకున్నా. ఎన్నాడు ఇలా లవర్ ఉంటే మాట్లాడాను. ఫ్రెండ్స్ లవర్స్ తో కూడా పులిహోర కలుపుతారా? వాళ్ళెవరు వీళ్ళెవరు చివరాక నాలెవరు అయింది. ప్రతి ఒక్కరిలో ఉంటుంది, ఎవరికి కనిపించదు, చూస్తే మాత్రం భయం వేస్తుంది. ఏంటది? ఆత్మ. అంతేగా మేడం, ఇంకేమున్నాయి దాంట్లో? ఆత్మ నీకు కనిపించిందా? బయటికి తీసినప్పుడు కనపడిద్దిగా కెమెరాలో. నార్మల్ కనిపిస్తుంది, మనం బయటికి కనిపించింది. కోపం. స్కెల్టన్. అస్థి పంజరం. దాన్ని ఎందుకు తెస్తారు మీరు బయటికి? నాకు తెలియదు. స్కెల్టన్ ఎందుకు తెస్తారండి బయటికి? స్కెల్టన్ ఎందుకు తీస్తారా? బయటికి ఎందుకు తెస్తారు దాన్ని? చూస్తే భయపడతారు కదా. భయపడరా మీరు? ఎందుకు భయపడతాం? మేము ల్యాబ్ స్టూడెంట్స్, మేము బైపీసీ స్టూడెంట్స్ అండి. మేము ఎందుకు భయపడతాం? నువ్వు భయపడతావా స్కెల్టన్ చూసి? లేదంట. నేను భయపడతా. దాన్ని మనం దానం చేయగలం కానీ మనీ కాదు. అది లేకపోతే మనం లేము. ఏంటది? దాన్ని మనం దానం చేయగలము కానీ మనీ కాదు. అది లేకపోతే మనం లేము. ఏంటది? గుండె దానం చేస్తారు కదా, గుండెకాయ కాదు. గుండెట చేత నువ్వు నీ తీసిస్తావేంటి? పాస్ అండి. చెప్పు. పాస్. గుండెకాయ. వాటర్ దానం చేస్తావా? వాటర్ దానం చేస్తాం మామూలుగానే. చేస్తావా? కాదా? గుండెకాయ మనం చచ్చిపోయినప్పుడు ఇస్తారు. మనం ఏదైనా కోమాలోకి వెళ్ళిపోయినప్పుడు దానం చేసినప్పుడు ఇస్తారు. బ్లడ్. ఆయన ఎందుకు చెప్పాడు మరి? చేస్తాం కదా వాటర్. అసలు ఫుడ్ కాదు, వాటర్ కాదు, ఫుడ్కి సంబంధించి ఏది కాదు. ఈ క్వశ్చన్కి అంత ఇంటెలిజెన్స్ కాదులే కానీ మీరే చెప్పండి అక్క. బ్లడ్.
సరే నెక్స్ట్ మొత్తం సీరియస్ క్వశ్చన్లు అడుగుతున్నారండి మీరు. అమ్మ బాబాయ్ ఎందుకు అడుగుతున్నారు ఇవన్నీ? ఫన్ కావాలా? ఫన్ అడగండి. అదే ఫన్ కావాలి. యు వాంట్ ఫన్. ఐ వాంట్ ఫన్ కాదు, అందరికి ఫన్ కావాలి. అదే మీకు అందరికి ఫన్ కావాలి. మీ పేరేంటి? హంసలు అంటారు, గింసలు అంటారు, మా వల్ల అవదో. సాయి కిరణ్. సాయి కిరణ్. సరే ఇప్పుడు మనకి సాయి కిరణ్ ఏం చేస్తావు? డాన్స్ చేస్తావా? ఖాళీని ఏం చేస్తావు అని అడిగి ఇప్పుడు ఏం చేస్తావు అన్నా? జాబ్ చేస్తున్నా. ఇప్పుడు ఏం చేస్తావు అని అడిగా రోడ్ మీద. నుంచున్నానండి. ఇప్పుడే జస్ట్ ఒక అమ్మాయితో మాట్లాడొచ్చాడు. నేను మాట్లాడానండి, మీరు మాట్లాడి నన్ను అంటారేంట్రా? ఆడు మాట్లాడారు, మధ్యలో నల్లు అవుతారేంటి? పాపం ఆ అమ్మాయి వీళ్ళిద్దరి నుంచే పెట్టి ఎవరు చెప్పి వెళ్ళిపోయింది. ప్రభాస్. ప్రభాస్ డైలాగ్ ఒకటి చెప్పు. నేను పెద్ద మాట్లాడినా ఆయనతో. డైలాగ్ అని అడిగా సినిమాలు చూస్తావుగా. నువ్వు మాట్లాడుతూ నాకెందుకు? నాకు డైలాగ్ కావాలి చెప్పు. ఇక చాలు. నేను నమ్మను. అంతే అంతే పన్ను కోరుకుంటున్నావు, నీ దగ్గర నుంచి రావట్లేదు అది. నువ్వు నా పక్కన ఉండగా నన్ను చంపేవాళ్ళు ఎవరమ్మే? ఏం మాట్లాడుతున్నావురా? గట్టి చెప్పు. వద్దు, మీరే కొడతారు. ఉన్న క్వశ్చన్ అడగండి అమ్మా. మా దగ్గర లేవు, నువ్వు అడుగుపోని. బైక్ ఎన్ని చక్రాలు ఉంటాయి? అంటే అది బైక్కి ఏమో తెలీదు. పెద్దగా ఆలోచించావు చూడు, ఇక్కడ బాధేసింది నాకు. ఇంకెక్కడ 3 ఉంటాయి. సేఫ్టీ టైర్ ఒకటి ఉంటుంది. సేఫ్టీ టైర్ ఎక్కడ ఉంటుంది? పక్కనే చేతకు పెడతాడు వెనకాల. మీ నంబర్ నెంబర్ 100. మా దగ్గర 108 కూడా ఉందిగా. అదే నా నెంబర్, అది 100. అంటే అది ఉపయోగించిన తర్వాత ఈ నెంబర్ ఉపయోగించు. 108 ఇష్టమని. ఇంకోటి ఏదో ఉన్నారు. అందుకే అమ్మాయిల జోలికి వెళ్ళకూడదు. 108 నెంబర్ వచ్చింది. రోడ్డు మీద అంతమంది జంటలు తిరుగుతుంటే లేదు కానీ మేము వెళ్తే వచ్చిందా? పోలీసులకి ఎక్కడ ఉందండి న్యాయం? కోక లేదు, సీత కాదు, రామచిలుక కానే కాదు, ఏంటది? ఆడు మాట్లాడతలేదు. మాట్లాడమని అడుగు. మాట్లాడరా అని అడుగు. అవదు, మళ్ళీ ఇంకోటి చెప్పండి. నాకు తెలుసు అవ్వదని, కానీ ఎక్కడో ఆశ, నువ్వు చెప్తావేమో. ఎక్కడ నువ్వు అడిగిన క్వశ్చనే అర్థం కాల, ఇంకెక్కడ చెప్తాను దాన్ని? కోక లేదు, సీత కోక లేదు, సీత కాదు, రామచిలుక కానే కాదు, ఏంటది? అదేం చేసిద్ది చెప్పాలి ముందు మీరు. అదేం అది ఏం చేసిద్దని అడుగుతున్నా, ఏంటది అని. కోక లేదు, సీత కాదు, పావును. అమ్మా పావును, పికాక్. నేను కళ్ళతో బాగానే చూస్తున్నా, వాళ్ళే మనసుతో చూస్తల్లా. చూసే కళ్ళు తప్పే కదా? కాదుగా, చూసే తప్పేగా. మీరు నన్ను చూస్తున్నాగా, మీరు తప్పేనా? నేను ఎందుకు తప్పవుతా? నేను అమ్మాయిల దగ్గర ఆగిపోలేదు. అమ్మ బాబాయ్ ఇప్పుడు మీరు అబ్బాయిల దగ్గర ఆగున్నారు, అది మీకు తెలియట్లేదు. నేను క్వశ్చన్స్ అడుగుతాను, మేము ఆన్సర్ చెప్పట్లేదు. చెప్పేనా? చెప్పు. సీతాకోక చిలుక. చిలక కాదన్నా? కాళ్ళున్నా నడవలేదు, ఉన్న చోటే ఉంది, కదలలేదు, ఏంటది? అమ్మాయా? అమ్మ బాబాయ్ పడుతూ జాగ్రత్త. ఏం చేస్తున్నావు అక్కడ? చెప్పండి. మళ్ళీ అడగండి. ఆ? కాళ్ళున్నా నడవలేదు, ఉన్న చోట ఉండి కదలలేదు, ఏంటది? మనం కదిలితే కదులుద్దా? ఆ? మనం కదిలితే కదులుద్దా? మనం కదిలితే కదిలిద్ది. తెలిసిన వాళ్ళు అడిగావు చెప్పు మరి. మీ లవర్ అంట. చేయరు అందండి. చేయరు. ఇంకా ఎన్ని వస్తాయండి దానికి? నాకు తెలియక అడిగాను. ఉంటాక మీరు అడిగింది ఆ? ఒకటి అడిగారు, ఒకటి చెప్పాడు చేయరని. అవును, నువ్వు చెప్పు. చైర్ కాకుండా. కుర్చీ అండి. చైర్ కాకుండా సోఫా. సోఫా చైర్ కాదుగా. సోఫాను కదుపుతావా? ఎందుకు కదపలేం? మనం కదపట్లేదా? లేకపోతే షాప్లో నుంచి ఇంటికి ఎట్ట వస్తాయండి? అంతే అంతే షాప్లో నుంచి ఇంటికి అవును, పైకి ఎత్తుతారు. కదపడం వేరు, పైకి ఎత్తి తీసుకెళ్ళడం వేరు. అంతే. మేడతా బాహుబలియా? ఏదన్నా చెప్పరా? సరే మీరు చెప్పొద్దులే, టేబుల్ నేనే చెప్తా. అబ్బా, ఓ అమ్మ, ఆగమ్మా. వెనుకకి ఎగరగలిగే పక్షి ఏంటి? అమ్మాయి ఎటన్నా ఎగురుతుందా? నువ్వు అమ్మాయి దగ్గర ఆగిపోయి, అమ్మాయి నుంచి ముందుకు రా కొంచెం. ప్రపంచం చాలా ఉంది, నీకు తెలియట్లేదు. అదే అమ్మాయి దగ్గర ఆగిపోయి, ప్రపంచం ముందు వెనక చాలా ఉంది. లేదు నాకు ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట. అదే వెనక ఎగురుద్ది. ఈగల్. అమ్మ బాబాయ్ ఎందుకు ఎగరదండి? గెద్ద వెనక ఎగురుద్ది.
నాకు తెలియదండి ఇది. చెప్పిన ఆన్సర్ హమ్మింగ్ బర్డ్. బయట గ్రీన్గా ఉంటుంది, లోపలికి వెళ్తే ఎర్రగా ఉంటుంది, ఏంటది? బయట గ్రీన్గా ఉంటుంది, లోపలికి వెళ్తే రెడ్గా అవుతుంది, ఏంటది? పుచ్చకాయ. రాంగ్ ఆన్సర్. పీస్ మిఠాయా? పీచ్ మిఠాయా? అది పీచ్ మిఠాయి లోపలికి వెళ్తే ఎర్రగా అయిద్దా? రాసి ఇచ్చండి. ఇంకోటి చెప్పండి. అమ్మ బాబాయ్. ఇది జాంకాయ. జాంకాయ అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్. బయట గ్రీన్గా ఉంటుంది, లోపల రెడ్గా ఉంటుంది. లోపల నీ లోపలికి వెళ్తే రెడ్గా అయింది. రాంగ్ ఆన్సర్. ఇవన్నీ డేంజర్ క్వశ్చన్ క్వశ్చన్స్ అడుగుతుంది, డేంజర్ క్వశ్చన్స్ అంటారు ఏంటి? టాబ్లెట్. అమ్మ బాబాయ్. టానిక్. లోపలికి వెళ్ళాక ఎరుపైపోతుంది అది. అవునా? అందుకే పీచ్ మిఠాయి అన్నాం, లేకపోతే ఎందుకంట ఓహో, మీ ఊర్లో అలా తయారు చేస్తారా? అక్కడ చేస్తున్నారండి. అక్కడ చేస్తారు, ఇక్కడ చేయరా? ఇక్కడ ఎవరు ఇక్కడ ఎక్స్పోర్ట్ లేదా? ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లేదా? అంటే లోపలికి వెళ్ళాక ఎరపగా అయిపోతుందని మానేశారు అక్కడ విజయవాడలో. కిల్లి. టాబ్లెట్. టాబ్లెట్ బయట గ్రీన్ ఉంటుంది, లోపల వేస్తే రెడ్గా అయిపోద్దా? తింటాం గారా. ఏంటిది? కిల్లి. కిల్లి ఆకు. దాన్ని ఏమంటారు? తమలపాకు. ఇంగ్లీష్ వచ్చా? సరే ఇంగ్లీష్ మాట్లాడు. అది ఒక్కటి మాట్లాడేసి వదిలేస్తా. వాట్ ఈజ్ యువర్ నేమ్? దివ్య. విచ్ కాలేజ్ యు ఆర్ స్టడీయింగ్? విచ్ కాలేజ్ ఆర్ స్టడీ? కాలేజ్. విచ్ కాలేజ్? విచ్ కాలేజ్? విచ్ కాలేజ్ యు ఆర్ స్టడీయింగ్? విచ్ కాలేజ్? చదివితే ఎందుకు చెప్పిద్దన్నా? విచ్ కాలేజ్ యు ఆర్ స్టడీయింగ్? మై కాలేజ్ నేమ్ ఇస్ విచ్ కాలేజ్? విచ్ కాలేజ్? ఒక్క నిమిషం, మీరు జోక్ అనుకున్నారు కదా. అదే దురదృష్టకరం. బాధేస్తుందా? మాటలు నాతో మాట్లాడితే భయం వేయాలి. కాలేజ్ పేరు చెప్తే ఆడ అయినా ఆమె వెనకాల మనం ఎందుకు వెళ్తామన్నా? ఆమె మైక్ ఇచ్చుకుని వెళ్ళిపోతాం, మనం ఎక్కడ వెళ్తాం? భూలోకం నుంచి వచ్చి పొరపాటున ఎల్లలో తెలియక ఇక్కడ ఉండిపోయింది జాగ్రత్త బాబు. సరే అది ఇంగ్లీష్లో చెప్పు, అది ఇంగ్లీష్లో చెప్పు ప్లీజ్. ఆడోళ్ళు ఎదురున్నారు అందుకని. స్కై కమ్ డోంట్ నో హౌ లైక్ ట్రావెలింగ్. హౌ లైక్ అప్ మా అమ్మగారు రండి. అమ్మాయిలు చూడడం ఆపు ఫస్ట్. ఫోకస్ మొత్తం నా అయిపోయింది. నాకేం భయం అవుతుంది. ఎంతైనా మహేష్ బాబు ఫ్యాన్స్ కదా. ఫోకస్ మొత్తం నీ మీద ఉందా? ఏదో ఒకటి అడిగితే చెప్తా. పంట చాటు. ఏదో ఒకటి అడిగితే చెప్తా. అది ఇంగ్లీష్లో టాస్క్ ఇచ్చావు కదా. అది స్కై కమ్. స్కై కమ్, స్కై గో అవి కాదు. పొద్దున్నే ఇప్పుడు దాకా ఏం చేసి ఇంగ్లీష్లో మాట్లాడు. కామ్ వేరే దొరికితే చెప్తా. వేరే పొద్దున్నుంచి ఇప్పుడు దాకా అంటే ఏం చెప్తా? చాలా చేస్తా అన్ని చెప్తావు అన్న. చెప్పేసేయ్. చెప్పేసేయ్. పొద్దున్నుంచి మీ వెనకాల తిరుగుతున్నా. అదే ఇది ఇంగ్లీష్లో చెప్పు. మార్నింగ్ అనవచ్చు యువర్ బ్యాక్ ఓన్లీ ఫాలోయింగ్. బ్యాక్ ఫాలో ఏమవుతా నువ్వు. అంతే సో పొద్దున్న తినలేదు, తిండి లేకుండా మానేసేది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నేచర్. అమ్మా నేచర్. మీరు అమ్మ అన్నాక ఇంకా ఎగిరిపోయింది అక్కడ. ఇంకా అక్కడ ఏం లేదు ఇంకా. నీకు వచ్చే ఇంగ్లీష్ మొత్తం బ్యాచ్. మేడం ఇది టాస్క్. అదే ఇదేనా మాట్లాడుతున్నావు అన్న అసలు. ఎయిర్పోర్ట్ లో జాబ్ చేస్తున్నాడు అండి. ఇంటర్ ఫెయిల్ అయ్యింది సెకండ్ ఇయర్. మరి ఇంగ్లీష్ మాట్లాడమంటే ఎందుకు అంత? మీరు అడిగితే మాట్లాడతా. సరే రైమ్స్ వచ్చా? అయ్యో పిల్లలు మాకొద్దు. పిల్లలు మీకొద్దు. సరే ఒక టాస్క్ ఇస్తా. గాల్లో సైకిల్ తొక్కు, పాట పాడుకుంటా. గాల్లో సైకిల్ గాల్లో సైకిల్ లేపమంటారు. సైకిల్ తొక్కమన్నా సరిగ్గినాలి. అందుకే అమ్మాయిల మీద ఫోకస్ తీసేసి గాల్లో వితౌట్ సైకిల్ తొక్కాలి. అంటే ఇది కూడా సైకిల్ అండి మేడం గారు. వితౌట్ సైకిల్ గాల్లో తొక్కే బ్రో, నువ్వు తొక్కే. సాంగ్ పాడుకుంటా. ఇంకేంటి సాంగ్ ఎందుకు చెప్తారండి? అంటే సరిగ్గా సైకిల్ అంటే హ్యాండిల్స్ ఇలా పట్టుకోవాలి. బాబు ఏది అడిగినా చేస్తానంటావు, చెయ్యవు, మళ్ళీ ఇంకోటి అంటావు. ఏం మీరు నన్ను ఏదో చేస్తారు ఈరోజు. సైకిల్ దొక్కమంటున్నారు గాల్లో. తొక్కు. ఎలా దొక్కుతా? ఇదిగో ఇప్పుడు మీ ఫ్రెండ్
సాంగ్ పాడు మేడం మర్చిపోయి హ్యాండిల్ ఎక్కడ ఉంది హ్యాండిల్ ఎక్కడ ఉంది కదా నేను మర్చిపోయాను హ్యాండ్ హ్యాండ్ అడిగింది సైకిల్ తొక్కమనే హ్యాండ్ ఎక్కడ ఉందో చైన్ ఎక్కడ ఉందో చక్రాలు ఎక్కడ ఉన్నాయి అని కాదు. దూరాలు వచ్చి చెప్పుదా సైకిల్ నాకు నచ్చదు. సైకిల్ నీ రేంజ్కి ఫ్లైట్ కూడా. ఇప్పుడు ఎందుకు నువ్వు అంత డిస్కషన్గా మాట్లాడుతున్నావు అయితే మరి మగ జాతి